నిన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిందని చెప్తున్న ప్రాంతం ఇదే. అజిత్ సింగ్ నగర్లోని వివేకానంద హై స్కూల్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడి నుంచే దాడి జరిగిందని చెప్తున్నారు. రాళ్ల దాడి జరిగిందని చెప్తారు. ఈ దాడి వెనక మనం ఒక విషయం గమనించుకోవాలి. గత ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఇప్పుడు వివేకానంద రెడ్డి స్కూల్ నుంచి ఆయన మీద దాడి జరిగింది. వివేకానంద రెడ్డికి ఆయనకి ఉన్న సంబంధం ఏంటా అని ప్రజలు ఆశ్చర్యపోయేలాగా ఉన్నారు. అదేవిధంగా మనం ఇంకా చూసినట్టయితే ఇది మొత్తం దాదాపుగా వైసీపీ యొక్క ఎమ్మెల్సీ యొక్క రుహుల యొక్క ప్రాంతం ఏరియా. ఈ ప్రాంతంలోనే ఆయనపై దాడి జరిగిందంటే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపుగా టీడీపీ వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఏదైనా కానీ ఆయన మీద దాడి జరిగిందని చెప్తున్న ప్రాంతం ఇదే. ఇక్కడే పైనుంచి స్కూల్ నుంచి దాడి చేశారు. అక్కడ పక్కన స్కూల్ కానీ ఇటువైపు నుంచి దాడి చేశారని చెప్తున్న ప్రాంతం ఇదండి. ఇక్కడే జరిగింది ఆయన గారికి మీద దాడి జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఆయన వచ్చే ముందు 2 గంటల ముందు ఈ ప్రాంతంలో కరెంటు మొత్తం తీసేయడం జరిగింది. అదొక భద్రతా వైఫల్యం. రోప్ పార్టీలు కూడా లేరు. ఆయన వస్తున్నారంటే సీఎం వస్తారంటే ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇది ఉంటుంది. కానీ అటువంటి దేవి లేకుండా సాధారణ ఎమ్మెల్యే లాగా ఆయన రావడం జరిగింది. ఎటువంటి సెక్యూరిటీ లేకోకుండా, ఎటువంటి భద్రత తీసుకోకుండా వాళ్ళు రావడం జరిగింది. ఎప్పుడైనా సరే దాడి జరిగిన వెంటనే ఆ యొక్క పక్కన ఉన్న వాళ్ళు ఆయనకి రక్షణ చూసేవాళ్ళు వెంటనే ఆయన జాగ్రత్తగా ఉండి తీసుకెళ్ళాలి. కానీ అటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఇక్కడేం కనపడలేదు. అదేవిధంగా ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు నేను ఏమైనా ఉన్నారండి ఇక్కడ? మీరు ఇక్కడ జరిగింది ఇక్కడేనండి? ఇక్కడే జరిగిందన్నారు. నేను ఇక్కడ ముందు ఉన్నానండి. ముందు ఉన్నారు. ఏం జరిగింది మనకు తెలియదు. అయితే ఏదో బెడ్తో కొట్టారని చెప్పారు, తెలిసింది. మరి ఎలా కొట్టారండి ఏంటని మనకు తెలియదు. మొత్తం ఆ టైంలో ఇక్కడ ఏరియాలో కరెంట్ ఉందండి? కరెంట్ లేదు సార్. కరెంట్ లేదు. దానికి అంటే అప్పటికి ఎంతసేపు ఉందండి? అప్పుడు ఒక 20 మినిట్స్ నుంచి కరెంట్ లేదు. రావడం మళ్ళీ తీయడం అట్లా జరుగుతూ ఉంది. గత 2 గంటల నుంచి ఒక 20 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అట్లాగా తీయడం మళ్ళీ ఆఫ్ చేయడం జరుగుతుంది. మరి ఏం జరిగిందని మనకు తెలియదు వాస్తవంగా. అప్పుడు అక్కడ వచ్చి జగన్ అక్కడ వచ్చిన కాడి నుంచి లేదు కరెంట్ లేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇచ్చారు. ఏదైతే జబ్దర్గా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇచ్చారు. అదండి మనం చూస్తూనే ఉన్నాము. యాక్చువల్గా అయితే ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక 3 రోజుల క్రితమే ఇంటెలిజెన్స్ వాళ్ళు రావాలి ఇక్కడికి వచ్చి మొత్తం భద్రతా వైఫల్యం చెక్ చేయాలి. అదేవిధంగా ఏదైతే ఆ క్రెయిన్ ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం తరువుగా చెక్ చేసిన బాధ్యత చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మీద ఉంది.